నమస్తే. ఐఎమ్ డాక్టర్ మృదులా కపిల. నేను లైఫ్ స్కిల్స్ మెంటరింగ్ అకాడమీ అనే ఒక సంస్థ నడుపుతున్నాను. రీసెంట్‌గా ఒక యూత్ ఫెస్టివల్‌కి వెళ్ళానండి. ఆ యూత్ ఫెస్టివల్‌లో డిస్కషన్ అంతా అంటే ఇన్ఫార్మల్‌గా టీ తాగుతూ అటు తిరుగుతూ ఉన్నప్పుడు వినిపించాయి కొన్ని డిస్కషన్స్. ఏం డిస్కస్ చేస్తున్నారు యూత్? డిఫరెంట్ యాస్పెక్ట్స్. అందులో చాలా చాలా ముఖ్యమైనది అండ్ వాళ్ళకి ఆ ఏజ్‌కి అవసరమైనది ఏంటి అంటే కెరియర్స్. నేను ఎలాంటి టైప్ ఆఫ్ కెరియర్‌ని చూజ్ చేసుకోవాలి? అసలు ఏంటి డిఫరెన్స్ జాబ్‌కి, ఒక కెరియర్‌కి? జాబ్ అంటే ఏంటి? కెరియర్ అంటే ఏంటి? నేను ఎందుకు ఇలాంటి ఫీల్డ్ ఎన్నుకున్నాను? ముకుంద జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం అని ఆలోచనలు కొంతమందికి పాజిటివ్‌గా ఉన్నాయి, కొన్ని నెగెటివ్‌గా ఉన్నాయి, కొన్ని మిక్స్డ్‌గా ఉన్నాయి. సో, నాకనిపించింది వీళ్ళకొక గైడెన్స్ కావాలి. ఒక కెరియర్ అంటే ఏంటి అనే ఒక ఏదన్నా వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ విద్యా సంస్థలు కానీ, లేకపోతే ఒక ఆర్గనైజేషన్‌ని అప్రోచ్ చేసి మాలాంటి వాళ్ళని పిలిచి కెరియర్ గైడెన్స్ గురించి, కెరియర్ అవేర్‌నెస్ గురించి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఎందుకు అంటే చాలామందికి నేను అడిగాను కొంతమందిని, "ఏంటి డిఫరెన్స్ కెరియర్‌కి, జాబ్‌కి?" అంటే "2 ఒకటేగా" అన్నారు. 2 ఒకటి కాదండి. చాలా చాలా తేడా ఉంది. జాబ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా అబ్బాయికి వెళ్ళి ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకురమ్మని చెప్పాననుకోండి. ఐ హావ్ అసైన్డ్ ఎ జాబ్ ఫర్ హిమ్. వాడు వెళ్ళి అది తీసుకొని వస్తాడు. ఒక ఒక లేతే మా అమ్మాయికి నేను ఈ పర్టిక్యులర్ డస్టింగ్ చెయ్యి అని చెప్పాననుకోండి ఇంట్లో. ఇట్స్ ఎ జాబ్ దట్ ఐ హావ్ అసైన్డ్. ఎవరినన్నా పిలిచి మన ఇంట్లో ఒక చిన్న టాస్క్ ఇచ్చామనుకోండి. ఒక లేబర్‌నో ఎవరినో ఒకళ్ళని పిలిచి ఒక టాస్క్ ఇచ్చామనుకోండి. దట్స్ ఆల్సో ఎ జాబ్. సో, లేదు ఒక పర్టిక్యులర్ రిసర్చ్ ఫర్మ్‌కి దీని మీద రిసర్చ్ చేయండి అని చెప్పాననుకోండి. ఇట్స్ ఆల్సో ఎ జాబ్. కానీ వాట్ ఆర్ వి సీకింగ్? జాబ్స్ వెతుకుతున్నామా? ఒక కెరియర్ వెతుకుతున్నామా? స్టూడెంట్ లాగా ఏది యాక్చువల్‌గా మనం అప్రోచ్ అవ్వాలి? ఒక జాబ్‌ని అప్రోచ్ అవ్వాలా? ఒక కెరియర్‌ని అప్రోచ్ అవ్వాలి? ఇవి ఎందుకు అందరూ కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు అంటే దే ఆర్ ఇంటర్‌వెయిన్డ్. ఎంతలాగా కలిసి ఉంటుంది జాబ్, కెరియర్ అంటే చాలా మటుకు కెరియర్స్‌లో చేసేది కూడా మనం జాబ్సే. జాబ్స్ ఇన్ ద సెన్స్ నాట్ వన్ పర్టిక్యులర్ పొజిషన్. నేననేది అంటే డిఫరెంట్ టాస్క్స్. సరే కెరియర్ అంటే ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్. మెడిసిన్ ఉందండి. మెడిసిన్‌కి ఒక పర్టిక్యులర్ ఎడ్యుకేషన్ నేర్చుకుంటాము. అండ్ దాంట్లోనే వాళ్ళు స్పెషలైజేషన్ తర్వాత స్పెషలైజేషను, డిప్లొమాలు, సర్టిఫికెట్లు అన్నీ దాంట్లో ఎక్స్‌పర్ట్ అవ్వడానికి కావాల్సినవన్నీ నేర్చుకుంటారు. అండ్ వాళ్ళు అవన్నీ ప్రాక్టికల్‌గా గూడా ఒక కన్సల్టేషన్ అది పెట్టుకొని చేస్తారు. లా ఉంది. లా ఈజ్ ఆల్సో లైక్ థట్. అప్రెంటిస్‌షిప్ చేస్తారు. ఒక పెద్ద లాయర్ కింద, జూనియర్ లాయర్ కింద చేస్తారు. ఫ్యామిలీ కోర్ట్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్, సిటీ కోర్ట్స్, హై కోర్ట్స్ అండ్ సుప్రీం కోర్ట్. ఇలాగ ఒక స్టేజ్ ఉంటుంది వాళ్ళకి. అంతా ఒకేసారి సుప్రీం కోర్ట్ దాకా వెళ్ళడం కష్టం. వాళ్ళేంటి అంటే వాళ్ళు కెరియర్‌ని బిల్డ్ చేస్తున్నారు. అయితే చాలా మటుకు బర్న్‌ఔట్ ఎక్కడొస్తుంది ఇండివిడ్యువల్స్‌లో అంటే 25 ఏళ్ళు, 30 ఏళ్ళు అయ్యేటప్పటికి అబ్బా! నాకు ఈ ఉద్యోగం అంటే విసుగొచ్చేస్తుంది. నాకు చేయాలని అనిపించట్లేదు. నాకు ఈ ఉద్యోగం నేను సెట్ కాదు. దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని అనిపిస్తుంది. ఎందుకలా అనిపిస్తుంది? ఎందుకు అంటే మనం చేసే జాబ్‌కి, మనం చేసే కెరియర్‌కి ఎప్పుడైతే పొంతన ఉండదో అప్పుడు మనకలా అనిపిస్తుంది. నా ప్యాషన్, నా ఇంట్రెస్ట్, నా పర్సనాలిటీ నా జాబ్‌కి సూట్ అవ్వకపోతే నాకు బర్న్‌ఔట్ లెవెల్స్ వస్తాయి. నాకేంటి నా ఆక్యుపేషనల్ ఇంట్రెస్ట్ ఏంటి? నాకున్న యాప్టిట్యూడ్ ఏంటి? నేను లెక్కలు బాగా చేయగలనా? స్పెషల్ ఎబిలిటీ ఉందా? 3D ఇమేజెస్‌ని అర్థం చేసుకోగలుగుతానా? ఇలాంటి కొన్ని 7 మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ఉన్నాయి. ఆ ఇంటెలిజెన్స్‌లో నేనెక్కడున్నాను అన్నది నాకు తెలియాలి. అండ్ దానికి తగ్గట్టుగా నేను ఒక కెరియర్‌ని డిసైడ్ చేసుకోవాలి. నేను అంతా యూత్‌కి అందరికీ ఒకటి సలహా ఇస్తూ ఉంటాను. ఎప్పుడు 2 టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు పెట్టుకోవాలి. మీ ఆక్యుపేషనల్ ఇంట్రెస్ట్. ఒకటి ప్యాషన్ ఉన్న చోట. ఇంకోటి సర్వైవల్. మేడం నాకు చాలా ప్యాషన్ గార్డెనింగ్ నాకు చాలా ప్యాషన్ అండి. నేను గార్డెనింగ్ చేస్తున్నంత సేపు నాకు తిండి, నిద్ర ఎక్కడికన్నా ఎళ్ళాలి అన్న ఈ ఆలోచనే రాదండి. నాకు చాలా చాలా ఇష్టము. అయితే గార్డెనింగ్ తోటి మనకి డబ్బులొస్తాయా? రావు. సో, మీరు ఒక ప్యాషన్ ఉంది గార్డెనింగ్. దాన్ని మీరు బిజినెస్ కింద కన్వర్ట్ చేశారంటే ఎక్సలెంట్.
దాంతోటి మీకు డబ్బు వస్తుంది, మీ ప్యాషన్ మీరు నెరవేర్చుకోగలుగుతారు. అలాంటి కాంబినేషన్‌లో మీరేమన్నా చేయగలిగితే ఎక్సలెంట్. నో ప్రాబ్లమ్. దట్ విల్ ఎన్హాన్స్ యువర్ సెల్ఫ్. ఒకవేళ అలా చేయలేకపోతే, గార్డెనింగ్‌ని నేను బిజినెస్ కింద కన్వర్ట్ చేయలేకపోతున్నాను. అలాంటప్పుడు నాకొక జాబ్‌కి ఒక రిలేటెడ్‌గా ఒక ఇది ఉండాలి. నా సర్వైవల్‌కి నాకొక జాబో, నాకొక అపాయింట్మెంటో ఉండాలి. అప్పుడేం చేయాలి అంటే మీరు మీ టైంని డివైడ్ చేసుకోవాలి. ఎలా డివైడ్ చేస్తారు అన్నది మీ అవగాహనని బట్టి, మీ ప్లానింగ్‌ని బట్టి ఉంటుంది. కానీ సర్వైవల్‌కి ఒక జాబ్, ప్యాషన్‌కి ఒక జాబ్ పెట్టుకోండి. అమ్మ నేను ఇంత ఎలా చేస్తాను? చేయగలం. మన పొటెన్షియల్ మనకు తెలీదు. మన ప్యాషన్ మనని డ్రైవ్ చేస్తుంది. ఆ మోటివ్ ఏదైతే ఉందో, నాకు ఇది చేయాలని ఉంది అనే ఆసక్తి, అనే ఇంట్రెస్ట్ మనని డ్రైవ్ చేస్తుంది. చాలామంది మీరు చూడొచ్చు మీ చుట్టుపక్కల్లో జాబ్‌కి వెళ్తూ ఉంటారు, ఆల్టర్నేటివ్‌గా ఇంకొక బిజినెస్ కూడా చేస్తూ ఉంటారు. లేకపోతే బిజినెస్ చేస్తూ ఉంటారు, ఒక ఉద్యోగం కూడా చేస్తూ ఉంటారు. పార్ట్ టైమో, ఫుల్ టైమో, హాఫ్ డేనో, వీకో, సంథింగ్ ఆర్ ద అదర్, ఫ్రీలాన్సింగో. ఎందుకు ఇది అంటే యువర్ సర్వైవల్ ఈజ్ ఇంపార్టెంట్, యువర్ కెరియర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అవి రెండు ఎప్పుడైతే జతకడతాయో అప్పుడు మీరు హోల్ పర్సనాలిటీ విల్ బీ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్, విత్ యువర్ ఫ్యామిలీ అండ్ విత్ యువర్ సొసైటీ. కెరియర్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకు అంటే మనం ఆఫీస్లో స్పెండ్ చేసే టైం ఆల్మోస్ట్ 12 అవర్స్, అంటే రాను పోను ట్రాన్స్పోర్ట్తో కలుపుకుని. ఈ 12 అవర్స్ మనం హ్యాపీగా లేకపోతే ఎగ్జాక్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ దట్ మూడ్ అట్ హోమ్. ఏమవుతుంది, మనం ఇక్కడ చేయలేని పనులు, మనకు ఆ ఫ్రస్ట్రేషన్, మనకు ఆ యాంగర్, ఆ బర్న్అవుట్ అంతా తీసుకొచ్చి మనం ఫ్యామిలీ మెంబర్స్ మీద లేకపోతే ఫ్యామిలీలో చూపిస్తాం. ఎందుకంటే వాళ్ళు భరిస్తారు కాబట్టి. ఇప్పటి ఫ్యామిలీస్ భరిస్తున్నాయి, రేపు పొద్దున భరిస్తారో లేదో తెలియదు. చాలా మటుకు ఈ రిలేషన్షిప్ మేనేజ్మెంట్లో మ్యారిటల్ కాయస్ వచ్చేది ఎందుకు అంటే ఇలాంటి విషయాల మూలన. అది ఒక ఖయాటిక్ ఎన్వైర్న్మెంట్ అయిపోతుంది. కన్ఫ్యూషన్, ఇరిటేషన్, యాంగర్ ఇవన్నీ ఉంటాయి ఇంట్లో. ఒకవేళ మీరు మీ కెరియర్ వైజ్, మీ జాబ్ వైజ్ మీరు సెటిల్ కాకపోతే. అయితే మాలాంటి సంస్థలు లైఫ్ స్కిల్స్ మెంటరింగ్ అకాడమీలో మీకు కెరియర్ గైడెన్స్ టెస్ట్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది? ఇది ఒక సైకోమెట్రిక్ టెస్ట్. సైకోమెట్రిక్ అంటే మీ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ని మెజర్ చేసి ఇది మీకు మీ అవగాహనకి, మీ సెటిల్మెంట్కి పనికొస్తుంది అని చెప్పే టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్. ఈ టెస్ట్ దేన్ని ఏం టెస్ట్ చేస్తుంది ఇది అంటే మీ ఇమోషన్స్ని, మీ ఇంట్రెస్ట్ని, మీ ప్యాషన్ని, మీ ఎబిలిటీస్. ఇందాక 7 ఇంటెలిజెన్స్ లెవెల్స్ అనుకున్నాం కదా, ఎబిలిటీస్, 7 ఎబిలిటీస్ అంటే వర్బల్ ఎబిలిటీ ఉందా, లాంగ్వేజ్ ఎబిలిటీ ఉందా, స్పేషల్ ఎబిలిటీ ఉందా, న్యూమరికల్ ఎబిలిటీ ఉందా, ఇలాంటి ఎబిలిటీస్ ఉన్నాయి. 7 ఉన్నాయి అవి. ఆ 7 టెస్ట్ చేస్తుంది. తర్వాత మీకు డిఫరెంట్ ఆక్యుపేషనల్, మీకు టూల్స్ తోటి పనిచేయడం ఇష్టమా, లేకపోతే మనుషులతో పనిచేయడం ఇష్టం, కంప్యూటర్స్తో ఇలాంటివి కొన్ని క్వశ్చన్స్ వేసి మీ ఆక్యుపేషనల్ ఇంట్రెస్ట్ని టెస్ట్ చేస్తుంది. ఇవి 2 యాప్టిట్యూడ్, ఆక్యుపేషన్ అయ్యాక మీ పర్సనాలిటీ, అందరూ ఒకలాగా ఉండరు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది, కొన్ని ఇష్టాలు ఉండవు. అలాంటప్పుడు అవన్నీ కూడా మెజర్ చేసి మీకు ఒక రిపోర్ట్ ఇస్తుంది. మీరు ఎంతవరకు ఎక్స్ట్రోవర్ట్, మీరు ఎక్స్ట్రోవర్ట్గా ఉండి ఈ పర్టికులర్ జాబ్లో మీరు ఉండగలరా లేదా, అయితే మీరు ఎలా మిమ్మల్ని మీరు మార్చుకోవాలి, ఎలా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుని చేంజ్ చేసుకోవాలి అనే టిప్స్ కూడా ఈ పర్టికులర్ రిపోర్ట్ ఇస్తుంది. సో ఈ 7 ఇంటెలిజెంట్ ఎబిలిటీస్ని టెస్ట్ చేస్తూ మీ ఆక్యుపేషన్, మీ ఇంటెలిజెన్స్ లెవెల్స్ని టెస్ట్ చేసి మీకు టిప్స్ ఇచ్చి ఇన్ని కెరియర్స్లో మీరు బాగా సెట్ అవుతారు, ఇది మీకు బాగా ఐడియల్, ఇది మీరు చేయొచ్చు అని మేము సజెషన్ ఇస్తాం. సో అలాంటి కైండ్ ఆఫ్ టెస్ట్ చేసి కెరియర్ ఎబిలిటీని, కెరియర్ గైడెన్స్ని మీరు యూటిలైజ్ చేసుకుంటే మీకు బర్న్అవుట్ లెవెల్స్ లైఫ్లో తక్కువ ఉంటాయి. ఎందుకంటే మీకు ఇష్టమైనది మీరు చేస్తారు కాబట్టి. అలాంటప్పుడు మీ లైఫ్కి మీరు కాంట్రిబ్యూట్ చేయడానికి మీకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఆస్క్ ఫర్ కెరియర్ గైడెన్స్ విత్ యువర్ పేరెంట్స్, with your school or college, or search for organizations like us. Thank you.